హాయ్. ఈరోజు ఒక పవర్ఫుల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా మంది కాన్ఫిడెన్స్ లేదు అనుకుంటారు, కానీ డీప్గా చూస్తే అసలు ప్రాబ్లం కాన్ఫిడెన్స్ కాదు, సెల్ఫ్ ట్రస్ట్ లేకపోవడం. కాన్ఫిడెన్స్ అనేది బయట కనిపిస్తుంది, సెల్ఫ్ ట్రస్ట్ అనేది లోపల ఉంటుంది. కాన్ఫిడెన్స్ అంటే నేను ఇది చేయగలను, సెల్ఫ్ ట్రస్ట్ అంటే ఏం జరిగినా నన్ను నేను వదిలిపెట్టను. ఈ డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ ట్రస్ట్ మన మీద మనకి ఎందుకు నమ్మకం పోతుంది. ప్రపంచంలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనం సర్వైవ్ అవ్వగలం, కానీ మన మీద మనకు నమ్మకం లేకపోతే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే లైఫ్లో ప్రతి డిసిజన్ తీసుకునేది మనమే, ప్రతి రిస్క్ తీసుకునేది మనమే. ఇక్కడ ఏంటి క్వశ్చన్ ఒకటి, మీ మీద మీకు ఎంత నమ్మకం ఉంది? సెల్ఫ్ ట్రస్ట్ అంటే ఏంటి? సెల్ఫ్ ట్రస్ట్ అంటే నాకు అన్ని ఆన్సర్స్ తెలుసు అని కాదు, ఏం తెలియకపోయినా తెలుసుకొని దాన్ని హ్యాండిల్ చేయగలను అనే నమ్మకం. మామూలుగా స్టూడెంట్స్లో ఎగ్జాంపుల్ చూస్తే, ఒక స్టూడెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు, అతనికి 100% సిలబస్ రాకపోవచ్చు, కానీ నాకు వచ్చినంత బాగా ప్రయత్నిస్తాను అని అనుకుంటే అది సెల్ఫ్ ట్రస్ట్. ఇంకొకటి, ఇప్పుడు జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళే ముందు ఒకవేళ జాబ్ రాకపోతే అనే క్వశ్చన్ వస్తుంది మైండ్. సెల్ఫ్ ట్రస్ట్ ఉన్న వ్యక్తి ఒకవేళ రాకపోయినా మళ్ళీ ట్రై చేస్తాను అని అనుకుంటాడు. ఇంకొకటి చూస్తే, ఒక అమ్మ ఒక ఫ్యామిలీ కోసం రోజంతా పనిచేస్తుంది, కానీ ఎవరు అప్రిషియేట్ చేయకపోయినా నేను చేస్తుంది విలువైందే అని అనుకోగలగడం కూడా సెల్ఫ్ ట్రస్టే. సెల్ఫ్ ట్రస్ట్ ఎందుకు పోతుంది? చాలా మంది అనుకుంటారు నాకు సెల్ఫ్ ట్రస్ట్ లేదు అని, కానీ అది ఒక రోజులో పోదు, నెమ్మదిగా తగ్గుతా వస్తుంది. ఫస్ట్ రీజన్ ఏంటంటే, మనం ఇచ్చుకున్న మాట నిలబెట్టుకోలేకపోవడం. మనం ఎన్నిసార్లు అనుకుంటాం, రేపటి నుంచి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తా, రేపటి నుంచి ఫోన్ తగ్గించేస్తా, రేపటి నుంచి చదువుకుంటాను, కానీ చెయ్యం. ఒకసారి చేయకపోతే పెద్ద విషయమేం కాదు, కానీ పదే పదే అది చేస్తే మన మైండ్కి ఒక మెసేజ్ వెళ్తుంది, ఈ వ్యక్తి చెప్పింది నమ్మొద్దు అని. ఇతరుల మీద ట్రస్ట్ పోయిందంటే మన మీద మనకు నమ్మకం పోతుంది. ఎగ్జాంపుల్, రోజు మీ ఫ్రెండ్ ప్రామిస్ చేసి బ్రేక్ చేస్తే మీరు నమ్ముతారా? లేదు కదా. అలాగే మీ మైండ్ కూడా మిమ్మల్ని నమ్మడం మానేస్తుంది. ఇంకొక రీజన్ ఏంటిదంటే కంపారిజన్. సోషల్ మీడియాలో లేకపోతే జనరల్గా రియల్ లైఫ్లో వాళ్ళ సక్సెస్ చూస్తాం, మన స్ట్రగుల్స్ చూస్తాం, తర్వాత వాళ్ళలాగా నేను లేను అని అనుకుంటాం. అక్కడి నుంచే సెల్ఫ్ డౌట్ మొదలవుతుంది. రీజన్ 3 వచ్చేసి, పాస్ట్లో ఏదైనా మిస్టేక్స్ జరిగి ఉంటే. చాలామంది ఒక మిస్టేక్ని జీవితకాల శిక్షగా మార్చుకుంటారు. ఒక బిజినెస్ ఫెయిల్ అయింది, ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయింది, ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయింది, తర్వాత నా వల్ల కాదు అని అనుకుంటారు. కానీ ఒక ఫెయిలియర్ నీ ఫ్యూచర్ని డిఫైన్ చేయదు. సెల్ఫ్ ట్రస్ట్ని ఎలా బిల్డ్ చేయాలి? చిన్న చిన్న ప్రామిసెస్ని కంప్లీట్ చేసుకోవాలి. బిగ్ ట్రస్ట్, సెల్ఫ్ ట్రస్ట్ పెద్ద పెద్ద డిసిషన్తో బిల్డ్ అవ్వదు, చిన్న చిన్న కమిట్మెంట్స్తో బిల్డ్ అవుతుంది. ఎగ్జాంపుల్, రోజుకు ఒక 10 minutes వర్క్ చేస్తా, ఒక 10 pages చదువుతా. మీరు చేయగలిగే చిన్న చిన్న కమిట్మెంట్స్ తీసుకోండి, తర్వాత దాన్ని కంప్లీట్ చేయండి. రోజు ఒక 1 hour ఎక్సర్సైజ్ చేస్తా అని చెప్పి ఫెయిల్ అవ్వడం కంటే, ఒక 10 minutes చేస్తానని చెప్పి దాన్ని కంప్లీట్ చేయడం బెటర్. మిస్టేక్స్ని ఎవిడెన్స్ లాగా కాకుండా ఎక్స్పీరియన్స్ లాగా చూడండి. మిస్టేక్ అంటే నేను బ్యాడ్ అని కాదు, ఆ మెథడ్ వర్క్ అవ్వలేదు అంతే. ఎగ్జాంపుల్, సైకిల్ నేర్చుకునేటప్పుడు పడిపోతాం, అప్పుడు నా వల్ల కాదు అని అనుకుని ఆపేస్తే నేర్చుకోలేదు. లైఫ్ కూడా అంతే. నెక్స్ట్, సెల్ఫ్ టాక్ మార్చాలి. రోజంతా మీరు మీతో ఏం మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడు నా వల్ల కాదు, నేను లేట్ అయిపోయాను, నేను వీక్, నేనేం చేయలేను అని అంటే సెల్ఫ్ ట్రస్ట్ అనేది తగ్గిపోతూ వస్తుంది. దానికి బదులుగా నాకు ఇప్పుడే రాకపోవచ్చు, కానీ నేర్చుకోగలను అని చెప్పండి. నెక్స్ట్, డెసిజన్ తీసుకోవడం ప్రాక్టీస్ చేయండి. చాలామంది ప్రతి విషయానికి అప్రూవల్ కోరుకుంటూ ఉంటారు, ఇది చేయాలా అది చేయాలా, ఎప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. అలా చేస్తే సెల్ఫ్ ట్రస్ట్ బిల్డ్ అవ్వదు. చిన్న చిన్న డిసిజన్ మీరు తీసుకోవడం మొదలు పెట్టండి. ఎగ్జాంపుల్, రెస్టారెంట్లో కూడా నువ్వే ఆర్డర్ చేయి అని అంటుంటారు కొందరు. లైఫ్లో కూడా అదే ప్యాటర్న్ వచ్చేస్తుంది. నెక్స్ట్, యాక్షన్ తీసుకోండి. సెల్ఫ్ ట్రస్ట్ అనేది థింకింగ్ వల్ల రాదు, థింకింగ్ వల్ల బిల్డ్ అవ్వదు, యాక్షన్ వల్ల బిల్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్విమ్మింగ్ గురించి వీడియోస్లో చూసి స్విమ్మర్ కాలేం, నీళ్ళలో దిగాల్సి వస్తుంది.
అలాగే లైఫ్లో కూడా చాలామంది కాన్ఫిడెన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ కాన్ఫిడెన్స్కి ముందు సెల్ఫ్ ట్రస్ట్ రావాలి. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అంటే నేను చేయగలను, సెల్ఫ్ ట్రస్ట్ అంటే చేయలేకపోయినా మళ్ళీ లేస్తాను. ఇది ఇంకా పవర్ఫుల్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూస్తే స్టూడెంట్స్లో రిజల్ట్ రాకుండా ముందే ప్యానిక్ కాకుండా నేను చేసిన ప్రయత్నాన్ని నమ్ముతున్నాను అనుకోవడం. ఎంప్లాయీస్కి ప్రమోషన్ రాకపోయినా నా వాల్యూ ప్రమోషన్తో డిసైడ్ అవ్వదు అనుకోవడం. బిజినెస్ పర్సన్స్కి లాస్ వచ్చినా ఆ లాస్ నుంచి నేర్చుకొని మళ్ళీ ఇంకొక స్టెప్ వేస్తాను అనుకోవడం. క్రియేటర్స్కి వ్యూస్ రాకపోయినా నేను కన్సిస్టెన్సీ కొనసాగిస్తాను అనుకోవడం. పేరెంట్స్ విషయంలో నా పిల్లలు వెంటనే వినకపోయినా నేను నా బెస్ట్ ఇస్తున్నాను అనుకోవడం. మీరు మామూలుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఇక్కడ, ప్రపంచం మిమ్మల్ని నమ్మడానికి ముందు మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఎందుకంటే లైఫ్లో మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవ్వరు మీతో జీవితాంతం ఉండకపోవచ్చు, కానీ మీరు మాత్రం మీతోనే ఉంటారు. అందుకే ప్రతిరోజు మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోవాలి. చిన్న చిన్న విన్నింగ్స్ క్రియేట్ చేయండి. మిస్టేక్స్ని లెసన్ లాగా చూడండి. మీ మీద మీకు నమ్మకం పెంచుకోండి. సెల్ఫ్ ట్రస్ట్ అనేది ఒక్క రోజులో బిల్డ్ అవ్వదు, కానీ ప్రతిసారి మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకుంటుంటే అది కొంచెం కొంచెంగా పెరుగుతుంది. ఒక రోజు ఏం జరిగినా నేను హ్యాండిల్ చేయగలను అనే స్థితికి తీసుకెళ్తుంది.